మేరకు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వలపు దందా మొత్తం బయటపడింది. వాట్సాప్ లో గానీ నగ్నంగా ఫోటోలను పంపించి వారు వలపాన్ని మిమ్మల్ని ఆకర్షించుటకు చాలా మంది ప్రయత్నం చేయటకు ఎగబడ్డారు. కాబట్టి ప్రజలు, యువకులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల్లో ఎవరు కూడా ఫాలో అప్ కావద్దు. వారి మాటలను నమ్మకూడదు. వారి మాటలు నమ్మి మీరు అనవసరంగా కేసులలో ఇరికి జైలు పాలై మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేము ప్రజలందరినీ మా పోలీస్ పక్షాన కోరడం జరుగుతున్నది. నిందిత భార్య భర్తలను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. పోలీసుల విచారణలో వీరు తమ నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి కారు, ఇతర నగ్న చిత్రాలు తీసిన మొబైల్ ఫోన్లు, కొంత మొత్తం నగదు, బాధితుడికి చెందిన చెక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫైనల్ గా పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఎలాగో సోషల్ మీడియాలో ఇలాంటి పరిచయాలు మీ ధన, మాన, ప్రాణాలకు అత్యంత ప్రమాదకరం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీరు డబ్బివ్వకుంటే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి బి అవేర్ ఇట్ అన్నది పోలీసు వారి మాటగా తెలుస్తోంది.